నమస్తే, నేను లక్ష్మి. వీటిలి వార్తలకు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. మంత్రి ముత్తంశెట్టి ఇంటి ఎదుట కేజీహెచ్ అవుట్ సోర్సింగ్ సిబ్బంది ధర్నా. తొలగించిన ఉద్యోగులను విధుల్లోనికి తీసుకోవాలని డిమాండ్. జిల్లా కలెక్టరేట్ ఎదుట దళిత సంఘాల ధర్నా. దార్లపూడి ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు విచారణ అధికారిని మార్చాలని డిమాండ్. నలభై 42 వార్డు సాయిబాబా మందిరం పునర్నిర్మాణం శంకుస్థాపన చేసిన ఉత్తర నియోజకవర్గం సమన్వయకర్త కెకే రాజు. ఈస్ట్ కోస్ట్ రైల్వే శ్రామిక కాంగ్రెస్ కార్యాలయంలో సంబరాలు. వాల్తేరు డివిజనల్ కోఆర్డినేటర్ గా బాధ్యతలు చేపట్టిన కోటేశ్వరరావు. మూడు 305వ రోజుకు చేరుకున్న స్టీల్ ప్లాంట్ రిలే నిరాహార దీక్షలు. దీక్షా శిబిరాన్ని సందర్శించిన ఇంటెక్ జాతీయ అధ్యక్షుడు సంజీవ్ రెడ్డి. కేజీహెచ్ లో తొలగించిన 65 మంది సిబ్బందిని వెంటనే విధుల్లోనికి తీసుకోవాలని కోరుతూ మంత్రి అవంతి శ్రీనివాస్ ఇంటి ఎదుట కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు ధర్నా చేశారు. ఈ సందర్భంగా అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ ప్రధాన కార్యదర్శి మణి మాట్లాడుతూ కోవిడ్ సమయంలో సిబ్బంది చేసిన సేవలు పరిగణలోనికి తీసుకుని వెంటనే విధుల్లోనికి తీసుకోవాలని కోరారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన హామీ మేరకు ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు. 3 నెలల క్రితం ఎఫ్ఎన్ఓ ఎంఎన్ఓ డిఈఓలను ఉద్యోగాలను తీశారు. మా ఉద్యోగాలు మాకు ఇవ్వండి అని కలెక్టర్ గారిని, సజ్జల రామకృష్ణారెడ్డి గారిని, ఎంపీ విజయసాయి రెడ్డి గారిని అందరినీ కలిసాం. 10 రోజుల్లో మీ ఉద్యోగాలు మీకు ఇస్తామని చెప్పారు. 10 రోజులు 3 నెలలు అయిపోయింది. ఇప్పుడు కలెక్టర్ గారిని మళ్ళీ కలిస్తే మొన్న 6వ తారీఖున కేజీహెచ్ దగ్గర డబ్బులు లేవమ్మా, మీ ఉద్యోగాలు మీకు ఇవ్వడం సాధ్యం కాదు అని చెప్పారు. మరి మా పోస్టులో 105 మంది కొత్త వాళ్ళకి ఇస్తున్నారు. మా ఉద్యోగాలు 2 లక్షల రూపాయలకు అమ్ముకుంటున్నారు. మధ్యలో సంవత్సరం క్రితం మమ్మల్ని ఆఫ్కాస్లోకి తీసుకున్నారు. మీకు ఉద్యోగ భద్రత ఉంటుంది అని చెప్పారు. ఇప్పుడేమో డబ్బులు లేవు, బయటకు పొండి అని చెప్తున్నారు. ఆఫ్కాస్లో ఉన్నామని అమ్మఒడి ఇవ్వలేదు, స్కాలర్షిప్లు ఇవ్వలేదు, ప్రభుత్వ పథకాలు ఏవి అమలు చేయలేదు. మా ఉద్యోగాలు మాకు ఇవ్వటం లేదు, పోస్టులు అమ్ముకుంటున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు తాను ప్రమాణ స్వీకారం చేసిన రోజున స్టేజ్ మీద నుంచి చెప్పిన మాట, ఈ రోజు నేను ప్రమాణ స్వీకారం చేస్తున్నాను. ఈ రోజుకి ఎవరైతే కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు ఉన్నారో వాళ్ళందరికీ ఉద్యోగ భద్రత ఉంటుంది, మేమెవ్వరిని ఉద్యోగాల నుంచి తొలగించాం, ఉద్యోగాలు ఇచ్చే ప్రభుత్వం అన్నారు. ఇప్పుడు ఉద్యోగాలు తీసేస్తున్నారు, ఎవరు సమాధానం చెప్పరు. దార్లపూడి ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు విచారణ అధికారిని మార్చాలని దళిత సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. ఇందులో భాగంగా జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా దళిత సంఘాల నాయకులు మాట్లాడుతూ రాయవరం మండలం దార్లపూడి గ్రామంలో పండగ సందర్భంగా జరిగిన గొడవల్లో 2 దళిత యువకులను అక్కడి అగ్రవర్ణాలు చాలా బాధాకరమని, దారుణమన్నారు. అయితే దీనిపై పోలీసులు కేసు నమోదు చేసినప్పటికీ విచారణ న్యాయబద్దంగా జరగటం లేదన్నారు. ఈ నేపథ్యంలో విచారణ అధికారిని మార్చాలని డిమాండ్ చేశారు. పండుగ సందర్భంగా యువకుల మధ్య ఏర్పడినటువంటి చిన్న వివాదం కారణంగా దళిత యువకులు 2 స్టేజ్ మీద చితకబాదారు. ఇదేమీ బాధ అని పెద్ద మనుషులు అడిగితే మీ దుక్కున్న కాడికి చెప్పుకోండిరా అని చెప్పి ఆధిపత్య పెద్దల అహంభారంతో వ్యవహరించడమే కాకుండా మరుసటి రోజు రాజ్యాంగ దినోత్సవం రోజున యువకులందరూ అంబేద్కర్ విగ్రహం వద్ద ఉంటే 200 మంది కత్తులు, కర్రలు, రాళ్లు, కటారులతో, మారణాయుధాలతో దళిత ఓటు మీద దాడి చేసి బీభత్సం సృష్టించారు. ఈ ఘటనపై మేము చేసినటువంటి ఫిర్యాదు మేరకు ఎఫ్ఐఆర్ అయితే నమోదు చేశారు. కానీ విచారణ మాత్రం నిష్పక్షపాతంగా జరగలేదు. సాక్షులు కానీ బాధితులు కానీ చెప్పేటువంటి తమ స్టేట్మెంట్ నిర్భయంగా ఇచ్చేటట్టు కాకుండా భయభ్రాంతులు గురి చేసి, వేధించి, ఒత్తిడి తెచ్చి పోలీసులకు అనుగుణంగా రికార్డు చేసుకున్నారు. అంతేకాదు ఇదే యువకుల మీద ఒక అమాయకమైనటువంటి స్త్రీని లోబర్చుకుని ఆవిడ స్కీములు ఇస్తామని చెప్పి మభ్యపెట్టి ఆవిడ చేత తప్పుడు ఫిర్యాదు చేసి ఆ యువకుల మీద
354 అనేటువంటి బలమైన సెక్షన్లు పెట్టి ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులో బాధితుల్ని జైలుకు పంపించింది నక్కపల్లి సర్కిల్ మరియు నర్సీపట్నం ఏఎస్పీ గారు. ఇది నిష్పక్షపాతంగా ఉత్తర నియోజకవర్గం 42వ వార్డ్ నందగిరి నగర్లో శ్రీ షిరిడి సాయిబాబా మందిర పునర్నిర్మాణ శంకుస్థాపన జరిగింది. ఈ శంకుస్థాపన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విశాఖ ఉత్తర నియోజకవర్గం సమన్వయకర్త రాష్ట్ర నెట్క్యాప్ చైర్మన్ కెకే రాజు పాల్గొని కొబ్బరికాయ కొట్టారు. అనంతరం పూజా కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం 42వ వార్డ్ రైల్వే న్యూ కాలనీ ఎంఆర్ లాడ్జ్ వెనుకాల జరుగుతున్న డ్రైనేజీ గెడ్డ రక్షణ గోడ నిర్మాణ పనులను పరిశీలించారు. కార్యక్రమంలో ఫ్లోర్ లీడర్ బాణాల శ్రీనివాసరావు, 42, 43 వార్డుల కార్పొరేటర్లు ఆళ్ల లీలావతి, శ్రీనివాసరావు, పి ఉషశ్రీ, 42వ వార్డు అధ్యక్షులు షేక్ జుబేర్, గంగాబాయి పాల్గొన్నారు. 2వ వార్డులో ఉన్న నందగిరి నగర్లో షిరిడి సాయిబాబా ఆలయ పునర్నిర్మాణానికి ఈరోజు శంకుస్థాపన చేయడం జరిగింది. ఈ నందగిరి నగర్ ఏరియాలో ఈ జంక్షన్లో ఉన్న ఈ షిరిడి సాయి ఆలయంలో ఇప్పుడు కూడా నిష్ఠతో భక్తి శ్రద్ధలతో ఈ ప్రాంతంలో ఉన్న భక్తులందరూ కూడా ఈ ఆలయంలో పూజలు నిర్వహించడంతో పాటు ఇక్కడ పెద్ద ఎత్తున ధార్మిక కార్యక్రమాలు చేపట్టి ప్రజలందరిలోని కూడా భక్తి భావాన్ని పెంపొందించే విధంగా ఈ ఆలయం గతంలో ఇక్కడ నిర్వహించడం జరిగింది. ఈ ఆలయాన్ని గడ్డ పక్కనే ఉండటం వల్ల కొంత డ్యామేజ్ అవటం వల్ల పునర్నిర్మాణాన్ని పూనుకోవడం జరిగింది. ఈ ఆలయ శంకుస్థాపన కార్యక్రమానికి ముఖ్యంగా ఈ ఆలయాన్ని నిర్వహిస్తున్నట్టు దుర్గాబాయి గారికి నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఆవిడ ఎంతో భక్తి శ్రద్ధలతో ఈ ప్రాంతంలో ఎవరు అడుగుపెట్టినా సరే ప్రతి ఒక్కరిని కూడా షిరిడి సాయి ఆలయంలోకి ఆహ్వానించి ఆ బాబావారి ఆశీస్సులు, చల్లని కరుణా కటాక్షాలు ఈ ప్రాంతానికి విచ్చేసిన వారికి ఉండే విధంగా ఆవిడ అందరినీ కూడా ఆలయానికి ఆహ్వానించి బాబావారి ఆశీస్సులు ఇప్పుడు ఆవిడ అందించడం జరుగుతుంది. బాబా ఆశీస్సులతో ఆవిడ మనసులో ఏ విధంగా అయితే ఆలయ నిర్మాణం కోసం కోరుకున్నారో ఆలయ నిర్మాణం త్వరితగతిన పూర్తయ్యి ఈ ప్రాంతంలో ఉన్న ప్రతి ఒక్కరూ కూడా ఆలయంలోకి ఉంచే భక్తులు కానీ కమిటీ వారు కానీ అందరూ కూడా కోరుకున్న విధంగా వారికి మనసుకు నచ్చే విధంగా బాబా ఆశీస్సులు త్వరితగతిన ఆలయ నిర్మాణం పూర్తవ్వాలని ఆ బాబాని మనస్ఫూర్తిగా వేడుకుంటూ. ఈస్ట్ కోస్ట్ రైల్వేస్ శ్రామిక కాంగ్రెస్ వాల్తేరు డివిజనల్ కోఆర్డినేటర్ గా ఎన్ఎస్ఎల్ కోటేశ్వరరావు బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా డిఆర్ఎం కార్యాలయం వెనుక శ్రామిక కాంగ్రెస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జోనల్ అధ్యక్షుడు సంపత్ కుమార్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా డివిజనల్ కోఆర్డినేటర్ గా బాధ్యతలు చేపట్టిన కోటేశ్వరరావును అభినందించారు. అనంతరం వారు మాట్లాడుతూ వాల్తేర్ డివిజన్ తో కూడిన కొత్త రైల్వే జోన్ ఏర్పాటు చేయాలని, అందుకు రాష్ట్ర ఎంపీలంతా కలిసి కృషి చేయాలని కోరారు. డివిజనల్ కోఆర్డినేటర్ కోటేశ్వరరావు మాట్లాడుతూ బీజేపీ ప్రభుత్వం అధికారంలోనికి వచ్చినప్పటి నుంచి రైల్వేని అస్థిరపరచాలని చూస్తోందన్నారు. వాల్తేరు డివిజన్ యథావిధిగా ఉండాలంటే కార్మికులు పోరాటాలకు సిద్ధపడాలని పిలుపునిచ్చారు. అనంతరం డివిజనల్ కోఆర్డినేటర్ గా నియమించిన జనరల్ సెక్రటరీ ఆర్సి సాహుకి కృతజ్ఞతలు తెలిపారు. అధికారంలో ఉన్నప్పటి నుంచి కూడా మరి రైల్వేని ఏ రకంగా అస్థిరపరచాలని ఆలోచన ఉంది. దాని అన్నిటి కూడా మన ప్రీతం నాయకులు రాఘవయ్య గారు, ఆర్సి సాహు గారు వారి నేతృత్వంలో మరి ఉద్యమాలు కూడా చేయడం జరుగుతుంది. మరి ముఖ్యంగా మన వాటికి సంబంధించిన సమస్య ఒకటి, ఇవాళ జోన్ కావాలని అడిగాం, జోన్ ఇచ్చారు. ఈ జోన్ ఇచ్చిన తోటి మరి ఎంతో రెవెన్యూ ఉన్నటువంటి వాటర్ డివిజన్ వచ్చి విజయవాడ తరలించడం చాలా శోచనీయం. మరి ఏ ఆలోచనతో ఈ వాటర్ డివిజన్ సమస్యలు, ఏ ఆలోచనతో ఈ జోన్ ఇచ్చారో మాకంటే అర్థం కావట్లేదు. తర్వాత గవర్నమెంట్ ఉంది, శిఖరాలు అన్నీ ఉన్నాయి. ఇక్కడ ఓటింగ్ పాయింట్ ఎక్కువ. ఇదే దగ్గరలో వాటర్ డివిజన్ నెంబర్ 1 పేరు ఉంది. మరి ఈ బిల్డింగ్ దగ్గర ఇన్కమ్ వస్తున్నప్పుడు ఇక్కడ కాకుండా వేరే షిఫ్ట్ చేయించాలి అన్యాయం. అందుకని ఈ పేరుని ఎంప్లాయీలకు రావడం కాదు, ప్రతి పార్టీ నాయకులు వాళ్ళు జోన్ వాళ్ళు ప్రయత్నించాలని మంచి పేరు తెచ్చుకోవాలని
ఏ విధంగా అందించాలనే ఒక పట్టుదలతో ఈ రోజున ఈస్ట్ కోస్ట్ రైల్వే కాంగ్రెస్ పనిచేస్తున్నది. ఒక మాట చెప్పగలం, ఈ రోజున ఎన్ఎస్ఎల్ కోటేశ్వరరావు గారిని డివిజనల్ కోఆర్డినేటర్ గా నియమించిన మన ప్రియతమ నేత జనరల్ సెక్రటరీ ఆఫ్ ఈస్ట్ కోస్ట్ రైల్వే కాంగ్రెస్ శ్రీ ఆర్సి సాహు గారికి ఈ సభాముఖంగా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఈ ఆర్గనైజేషన్ ఎంత ప్రజాస్వామ్యంగా పనిచేస్తుంది, ఈ ఆర్గనైజేషన్ ఏ విధంగా ఎలాంటి వ్యక్తులను ఈ ఆర్గనైజేషన్ సపోర్ట్ చేస్తుందనేది ఒక ఉదాహరణగా మాత్రం చెప్పగలం. ఈ ఆర్గనైజేషన్ ఉక్కు ప్రైవేటీకరణ నిర్ణయానికి వ్యతిరేకంగా స్టీల్ ప్లాంట్ ఆర్చ్ వద్ద కార్మికులు చేపట్టిన రిలే నిరాహార దీక్షలు 305 రోజులకు చేరుకున్నాయి. ఈ సందర్భంగా దీక్షా శిబిరాన్ని సందర్శించిన ఇంటెక్ జాతీయ అధ్యక్షుడు జి సంజీవ్ రెడ్డి అందులోని కార్మికులకు సంఘీభావం తెలిపారు. అనంతరం ఆయన మాట్లాడుతూ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను ఆపే హక్కు, సత్తా కేంద్రానికే ఉందని, ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వానికి ఎటువంటి సంబంధం లేదన్నారు. ప్లాంట్ ప్రైవేటీకరణ కాకుండా అన్ని యూనియన్లతో కలిసి పోరాడతామన్నారు. కార్మికుల వేతన సవరణ జరిగేలా ప్రయత్నిస్తామని తెలిపారు. కార్యక్రమంలో మంత్రి రాజశేఖర్, డి ఆదినారాయణ, గంధం వెంకట్రావు, నీరుకొండ రామచంద్రరావు పాల్గొన్నారు. ఈ ఉద్యమానికి బలపరుస్తున్నాము, సపోర్ట్ చేస్తున్నాము. కానీ గవర్నమెంట్ నీతి పద్ధతి ఇదివరకు సార్ నేను చెప్పినట్టు ఇది రాష్ట్ర ప్రభుత్వం వల్ల ఇది కాదు, ఇది కేంద్ర ప్రభుత్వంది. కేంద్ర ప్రభుత్వం దీన్ని ఒక నిర్ణయానికి రావాలి. దాని నుంచి ఇప్పుడు రైతుల గురించి ఎట్లయితే సరెండర్ చేసిండ్రో అదేవిధంగా ఈ గవర్నమెంట్ మొండితనాన్ని సరెండర్ కావాలి. వాళ్ళు ఈ యొక్క ప్రైవేటీకరణను వదులుకోవాలి. అదే మనం చెప్తున్నాము ఈ ప్రభుత్వానికి. నేను కూడా దీనిలో మరి ప్రధానమంత్రి గారిని వాళ్ళని కలిసినప్పుడు కూడా మేము ఖచ్చితంగా చెప్పాము, ఈ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ మాత్రం తప్పండి, ఇది సరైనది కాదు అని చెప్తున్నాము. దాన్ని మీరు అందరు కూడా కలిసి మరి మీరు ఇన్ని రోజుల నుంచి పోరాడుతుంటే అదంతా కూడా మేము ఆల్ ఇండియాలో ఉంది. విశాఖ దక్షిణ నియోజకవర్గంలో ప్రజల సమస్యలు పరిష్కరించడం కోసం డయల్ యువర్ ఎమ్మెల్యే వంటి కార్యక్రమం చేపడుతున్నామని నియోజకవర్గం ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ అన్నారు. ఆసిలిమెట్ట ఎమ్మెల్యే కార్యాలయంలో నియోజకవర్గంలో ఉండే ప్రజా సమస్యలను ఫోన్ ద్వారా అడిగి తెలుసుకున్నారు. అనంతరం అధికారుల దృష్టికి తీసుకువెళ్లి సమస్యలు పరిష్కరించడానికి కృషి చేస్తానని తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ డయల్ యువర్ ఎమ్మెల్యే కార్యక్రమానికి 40 ఫోన్ కాల్స్ వచ్చాయని, పాత ప్రాంతం కావటం వల్ల సామాన్య మధ్య తరగతి ప్రజలు ఎక్కువగా ఈ ప్రాంతంలో జీవిస్తున్నారని, అలాగే జీవీఎంసీ స్ట్రీట్ లైట్స్ అంతరాయం కలుగుతుందని, సోల్జర్ ప్రాంతంలో పురాతన ఇళ్లు ఉన్నాయని అధికారుల దృష్టికి తీసుకుని వెళ్లటం జరిగిందని తెలిపారు. డెన్సిటీ ఆఫ్ పాపులేషన్ ఎక్కువ ఉంది, షాపింగ్ కాంప్లెక్సెస్ ఎక్కువ ఉన్నాయి, హోటల్స్ ఎక్కువ ఉన్నాయి, వెల్డింగ్ షాపులని, స్పేర్ షాప్స్, ఆటోమొబైల్స్ ఇవన్నీ కూడా ఉండడం వల్ల పొల్యూషన్ కాస్త ఎక్కువగానే ఉంది. దీనికి అన్ని రకాల మెజర్స్ తీసుకుంటా ఉన్నాం. జీవీఎంసీ అథారిటీ కూడా ఎప్పటికప్పుడు అధికారులతో చెప్తూ పనులు చేయిస్తూ ఉన్నాం. ఇందుకే ఈరోజు డైలియర్ ఎమ్మెల్యేలో అన్ని చక్కనైన గ్రీవెన్సెస్ వచ్చాయి, అన్నీ కూడా అటెండ్ చేశాము. అధికారులతో మాట్లాడడం జరిగింది. అధికారులు ఆల్రెడీ డైరెక్ట్గా ఆ ప్రాబ్లమ్స్ మీద వెళ్తా ఉన్నారు. నేను కూడా స్వయంగా వెళ్ళి వస్తాను. ప్రధానంగా స్ట్రీట్ లైట్స్ మీద కంప్లైంట్ చెప్పారు. ఏదైతే స్టేడియం రోడ్ ఉందో సగం వెలుగుతూ ఉన్నాయి, సగం వెలగట్లేదని. అలాగనే 39వ వార్డులో సోల్జర్పేటలో చాలా రోజుల నుండి ఒక కంప్లైంట్, నేవీ బిల్డింగ్ ఒకటి పురాతనమైనది, డైలాపేటెడ్ కండిషన్లో ఉంది. అది నేవీ అథారిటీ వారు పట్టించుకోలేని పరిస్థితుల్లోనేమో దాంట్లో పిచ్చి పిచ్చి మొక్కలన్నీ లేవడము, పాములు అవి వస్తావన్నాయని చెప్పి ఈరోజు మా కంప్లైంట్ చెప్పలేదు. ఒక లేడీ అక్కడ సోల్జర్స్పేట నుండి అంజు గారు వెంటనే అది కమిషనర్తో కూడా మాట్లాడడం జరిగింది. అలాగే జోనల్ కమిషనర్తో కూడా చెప్పడం జరిగింది. దాన్ని ఇమీడియట్గా అక్కడ ఉండే అంతా బూషెస్ అంతా కూడా క్లీనప్ చేయిస్తాము ఈరోజే.
అలానే అక్కడ డాగ్స్ కూడా ఎక్కువైపోయాయి అని చెప్పి తను కంప్లైంట్ చెప్పారు. డాగ్స్ని కూడా ఏం వయసుతో మాట్లాడి దానికి కూడా ఏం చేయాలా అనేది అక్కడ నుండి పట్టుకొని వేరే ప్రాంతాలకు తరలించడమా ఏంటి అనేది ఒకసారి ఆలోచించేసి అది కూడా ఇమీడియట్ చేయిస్తాము. అలాగనే అక్కడ డంబర్ బిన్స్ అలాగే కంప్లీట్గా చెత్తా చెదారాలని కూడా ఏఎంఓహెచ్ డిపార్ట్మెంట్ తోటి అక్కడ క్లీనింగ్ లేదు బాగా అని చెప్పాను, కానీ అది కూడా మాట్లాడడం జరిగింది. అలానే రోడ్స్ కోసం కూడా కంప్లైంట్స్ వచ్చాయి మాకు. ముఖ్యంగా 37వ వార్డు చెంగల్రాపేట అలాగే భజన్ కోవులు ఆ ప్రాంతాల్లోనేమో శివశివాని స్కూలు ఏవో ఆ స్కూల్స్ పక్కన రోడ్లన్నీ కూడా బాగా తవ్వేస్తున్నాయి, మళ్ళీ కొత్త రోడ్లు వేయమని చెప్పేసి అవి కూడా మేమేమో ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్తో మాట్లాడి కొత్త రోడ్లు వేయడానికి అధిక ఆర్డర్స్ ఇవ్వడం జరిగింది. అది కూడా అతి త్వరగా చేస్తామని చెప్పి మాటిస్తామన్నాము. ప్రసాద్ గార్డెన్స్ 35వ వార్డు కొంతమంది ఫోన్ చేశారు స్థానికులందరూ కూడా. అక్కడ జీవీఎంసీ ఇది ఒక సైటు ఆనుకొని ఉంది. ప్రసాద్ గార్డెన్స్ దగ్గర పెద్ద సైటు, ఒక ఇంచుమించు 750 గజాల సైట్ ఉంది. దాంట్లోనేమో కార్యకలాపాలు లేకపోవడం వల్ల అంటువర్డ్ ఇన్సిడెంట్స్ జరుగుతూ ఉన్నాయి. కొంతమంది డ్రగ్స్ అవి తీసుకుంటా ఉన్నారు, అదేగే పాములు అవి వస్తూ ఉన్నాయి, అవి శుభ్రత లేదని చెప్పారు. విశాఖ నగరంలో మొట్టమొదటిసారిగా భారీ సెట్టింగ్స్ తో అత్యాధునిక టెక్నాలజీతో దుబాయ్ సిటీ నమూనాతో హ్యాండ్లూమ్ హ్యాండీక్రాఫ్ట్ ఫన్ ఫేర్ ఎగ్జిబిషన్ ప్రారంభించినట్లు నిర్వాహకులు రాజారెడ్డి తెలిపారు. ఏయూ ఇంజనీరింగ్ గ్రౌండ్ ఎగ్జిబిషన్ ఆవరణలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో నిర్వాహకులు రాజారెడ్డి మాట్లాడుతూ గతంలో ఎన్నో ప్రదర్శనలు చేశామని, విశాఖ ప్రజలు తమని ఆదరించారని, ఈ నేపథ్యంలో ఈసారి దుబాయ్ నగరంలో ఉన్నామా అనే విధంగా దుబాయ్ నమూనాతో భారీ సెట్టింగ్ నిర్మించామని, అలాగే పిల్లల్ని ఆకట్టుకునే విధంగా రోబోటిక్ పక్షులను ఏర్పాటు చేశామని తెలియజేశారు. ఈ ఎగ్జిబిషన్ సందర్శించే ప్రతి ఒక్కరూ కోవిడ్ నిబంధనలు పాటించాలని, మాస్క్ తప్పనిసరిగా ధరించాలని కోరారు. ఈ ఎగ్జిబిషన్ ను సందర్శించే వారి కోసం ఫ్రీ పార్కింగ్ సదుపాయం, మౌలిక సదుపాయాలు కల్పించామన్నారు. చూపరులను ఆకట్టుకునే విధంగా ట్విన్ టవర్లు, కేంబ్రిడ్జ్, యూనివర్సల్ గ్లోబ్ ఏర్పాటు చేశామని తెలిపారు. అంతేకాకుండా దేశ నలుమూలల నుంచి వచ్చిన అనేక రకాల స్టాల్స్ ఇక్కడ ఏర్పాటు చేశామని, విశాఖ ప్రజలందరూ సందర్శించి ఆదరించాలని కోరారు. ఈ ఎగ్జిబిషన్ అంటే మన వైజాగ్ ప్రజలకి సుపరిచితమే. గత 23 సంవత్సరాలుగా మన విశాఖ నగర ప్రజలను హ్యాండ్లూమ్ హ్యాండీక్రాఫ్ట్ ఫన్ ఫేర్ ప్రతి సమ్మర్లో అలరిస్తూ వచ్చింది. కానీ ఈసారి ఈ డిసెంబర్, జనవరి ఈ క్రిస్మస్ మరియు సంక్రాంతి పండుగలను పురస్కరించుకొని ఈ భారీ స్థాయి ఎగ్జిబిషన్ని ఇక్కడ పెట్టడం జరుగుతుంది. ఈ ఎగ్జిబిషన్ రేపు సాయంత్రం 5:30 ప్రారంభించబడుతుంది. ప్రారంభికులుగా విచ్చేస్తున్నటువంటి గౌరవనీయులైన మన విశాఖపట్నం నగర ఎమ్మెల్యేస్ దగ్గర 4 ఎమ్మెల్యే గారులు మరియు 7 కార్పొరేషన్ చైర్మన్లు కూడా ఈ ఎగ్జిబిషన్ ఉద్ఘాటనకి విచ్చేస్తున్నారు. అదేవిధంగా మొట్టమొదటిసారిగా ఒక భారీ ప్రాజెక్ట్ మనం ఈ గ్రౌండ్లో ఏర్పాటు చేయడం జరిగింది. ఇంతకుముందు మనం అమర్నాథ్ యాత్ర చేసాము, తాజ్మహల్ ఎగ్జిబిషన్స్ అందరికీ సుపరిచితమే. దీన్ని ఈసారి దుబాయ్ సిటీ అనే ఒక కాన్సెప్ట్ తోటి ఇక్కడ మనం ఈ నమూనా కట్టడాలను ఇక్కడ కట్టడం జరిగింది. ఈ ఎగ్జిబిషన్లో సుమారుగా 500కు పైగా స్టాల్స్, హ్యాండ్లూమ్స్, హ్యాండీక్రాఫ్ట్స్, హౌస్ హోల్డ్కి సంబంధించినటువంటి స్టాల్స్ని ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా చిన్నారి పిల్లలను అలరించుటకు 23కు పైగా లేటెస్ట్ అమ్యూజ్మెంట్ షెడ్స్ పెట్టడం జరిగింది. అదేవిధంగా బర్డ్ షో, ఒక రోబోటిక్ బర్డ్ షోని కూడా ఇక్కడ మనం పెట్టడం జరిగింది. ఈ ప్రదర్శన ఈసారి మొట్టమొదటిసారిగా మన ఎగ్జిబిషన్ ప్రతిరోజు ఇంతకు మునుపు ఎగ్జిబిషన్ సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు ప్రదర్శించేది. కానీ ఈసారి మధ్యాహ్నం 12 గంటల నుంచి రాత్రి 9:30 వరకు ఈ ప్రదర్శన నడిపించబోతున్నాము. దీంట్లో ప్రప్రదంగా చెప్పాల్సింది ఏంటంటే కోవిడ్ నిబంధనలు మేము పాటిస్తూ ఈ ఎగ్జిబిషన్కి ఎవరైనా సందర్శకులు ఉన్నవాళ్ళు ఎవరైనా సరే కంపల్సరీగా మాస్క్ కంపల్సరీగా పెట్టుకొని రావాలి. సింహగిరిపై శ్రీ వరాహలక్ష్మి నృసింహస్వామి వారి సన్నిధిలో నాదస్వర మంగళ వాయిద్యాల నడుమ స్వామివారి నిత్య కళ్యాణ మహోత్సవం వైభవోపేతంగా జరిగింది. ఈ కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
సింహాచలం శ్రీ వరాహలక్ష్మి నరసింహస్వామి వారిని విమ్స్ డైరెక్టర్ డాక్టర్ రాంబాబు దర్శించుకున్నారు. సతీ సమేతంగా సింహాచలం దేవస్థానానికి విచ్చేసిన ఆయనకు ఆలయ ఈవో ఎంవి సూర్యకళ సాదర స్వాగతం పలికారు. ఈ సందర్భంగా స్వామివారి దర్శనం అనంతరం కప్పస్తంభం ఆలింగనం చేయించారు. వేద పండితుల వేద ఆశీర్వచనం చేయించి స్వామివారి ప్రసాదం అందజేశారు. జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి కావాలని కాంక్షిస్తూ ఒక అభిమాని శబరిమలకు సైకిల్ పై యాత్ర ప్రారంభించారు. జిల్లాలోని భీమిలి నియోజకవర్గం 5వ వార్డ్ మధురవాడ శివశక్తినగర్ ప్రాంతానికి చెందిన శ్రీనివాస్ స్వామి శబరిమలకు సైకిల్ పై బయలుదేరారు. జనవరి 13న శబరిమల చేరుకోనున్నట్లు తెలిపారు. తన అభిమాన నటుడు పవన్ కళ్యాణ్ సీఎం కావాలనే సంకల్పంతో ఈ సైకిల్ యాత్ర చేస్తున్నట్లు తెలియజేశారు. పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి అయితే ప్రజలకు మంచి జరుగుతుందని భావిస్తున్నానన్నారు. ఒక నిరుపేద కుటుంబకుడు ఆయన ఈరోజు ఇక్కడి నుంచి సైకిల్ యాత్ర ప్రారంభించారు. స్వామీలు భవానీలు ఇతర దీక్షలు ఉన్న ప్రతి ఒక్క స్వామి కూడా అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారి అభిమానులు జనసేన నాయకులు కార్యకర్తలకి ఒక విన్నపం. ఈ స్వామి పవన్ కళ్యాణ్ గారు సీఎం అవ్వాలని చెప్పి 1500 కిలోమీటర్లు సైకిల్ యాత్ర ఎంతో ధైర్యంతో ప్రారంభించారు. మరి ఆయన యాత్రకి మా తరపున ఏదో చిన్న సహాయం చేసాం. అలాగే స్వామివారికి ఉదయం మధ్యాహ్నం సాయంకాలం సంధ్యా వేళల్లో ఆ స్వామి ఎక్కడున్నారో మేము ప్రతి ఒక్కరికి ఫేస్బుక్ ద్వారా ట్విట్టర్ ద్వారా ఇన్స్టాగ్రామ్ ద్వారా మీకు అందరికీ సమాచారం. జగన్ రెడ్డి ప్రభుత్వం చేస్తున్న అవినీతి అక్రమాలను వెలుగు తీస్తున్న ఆంధ్రజ్యోతి ఎండీ వేమూరి రాధాకృష్ణపై అక్రమ కేసులు నమోదు చేయటం అప్రజాస్వామ్యమని మాజీ ఎమ్మెల్సీ అనకాపల్లి టీడీపీ పార్లమెంటు నియోజకవర్గ అధ్యక్షులు బుద్దా నాగజగదీశ్వరరావు విమర్శించారు. జగన్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఓటీఎస్ ప్రజల్లో పెద్ద ఎత్తున వ్యతిరేకత రావడంతో దాన్ని పక్కదారి పట్టించడానికి తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో అవినీతి జరిగిందని, స్కిల్ డెవలప్మెంట్ డైరెక్టర్ గా ఉన్న మాజీ ఐఏఎస్ అధికారి లక్ష్మీనారాయణ ఇంటిపై సిబిసిఐడి అధికారులతో తనిఖీలు నిర్వహించడం దారుణమన్నారు. ఈ విషయం తెలుసుకున్న ఆంధ్రజ్యోతి వేమూరి రాధాకృష్ణ జేడీ లక్ష్మీనారాయణను పరామర్శించడానికి వెళ్లగా రాధాకృష్ణపై మంగళగిరిలో కేసు నమోదు చేయటం ఏంటని ప్రశ్నించారు. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 3.5 సంవత్సరాల కాలంలో శాసనసభలో చేసిన జీవోలన్నీ హైకోర్టు కొట్టివేయటం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు మొల్లేటి సత్యనారాయణ, మల్ల గణేష్, దొడ్డి జగదీశ్వరరావు, కొనతాల కారుబాబు తదితరులు పాల్గొన్నారు. మీ మీడియాని ఈ జర్నలిజాన్ని అరికట్టాలని చెప్పి అతను అధికారంలోకి వచ్చిన 2.5 సంవత్సరాల నుంచి అదే ఉద్దేశంతో ఉన్న వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. ఆయన సిఐడి అధికారులు ఈ 2.5 సంవత్సరాల్లో ముఖ్యమంత్రికి ఏజెంట్గానే పనిచేస్తున్నారు. చాలా అన్యాయం అది. ఎందుకంటే సిఐడి అధికారుల కంటే గతంలో గౌరవం ఉండేది. ఈరోజు సిఐడి అధికారులు జగన్మోహన్ రెడ్డి వైసీపీ నాయకులకి తొత్తులుగా వ్యవహరిస్తున్నారు. చాలా బాధాకరమైన విషయం. రాష్ట్రంలో గతంలో మనం చూసాం, ఎన్నో ఈ మధ్యకాలంలో ఈ సిఐడి అధికారులు ఎన్నో కేసులు పెట్టారు. అన్ని కేసులు కూడా కోర్టులు ముట్టికాయ పెట్టి వీగిపోయాయి. ఉదాహరణకి ఎమ్మెల్సీలు రద్దు చేస్తానని చెప్పి ఎంతో ఆర్భాటం చేశారు, మళ్ళీ విత్డ్రా అయ్యారు. 3 రాజధానుల గురించి ఎంతో హడావిడి చేశారు, మళ్ళీ ఉపసంహరించుకున్నారు. అలాగే ఇంగ్లీష్ మీడియం మీద కొన్ని నిర్ణయాలు తీసుకున్నారు. అలాగే వాళ్ళ పార్టీ రంగులు వేస్తే కోర్టు ముట్టుకే పెడితే అది ఉపసంహరించుకున్నారు. అలాగే ఎన్టీ రామారావు గారు, చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన ఇల్లులు పూర్వం ఇస్తే ఓటీఎస్ పేరుతో పేద ప్రజల్ని, మధ్యతరగతి కుటుంబాలని, రైతుల్ని అందరినీ కూడా ఇబ్బంది పెడుతున్నారు. ఇప్పటికే కరోనా వచ్చి, వరదలు వచ్చి రాష్ట్రం అంతా అల్లకల్లోలం అయిపోయి ఉంటే ప్రజలకి చేతనైన సాయం చేయడం పోగా ఈ ముఖ్యమంత్రి ఇటువంటి కుయుక్తులు వాడుతూ ప్రజలను దోపిడీ చేస్తూ అప్పుడెప్పుడో పూర్వం రాజుల పాలనలో జీ తెలుగు ఛానల్ సరిగమప ఆడిషన్స్
విశాఖ నగరంలో జరుగుతున్నాయి. నగరంలోని వైశాఖి జల ఉద్యానవనం వేదికగా జరుగుతున్న ఈ ఆడిషన్స్ లో ఊహించని విధంగా విశాఖ జిల్లా నలుమూలల నుండి పెద్ద సంఖ్యలో గాయని గాయకులు పాల్గొంటున్నట్లు జీ తెలుగు ప్రతినిధి శ్రీకాంత్ తెలిపారు. 16 సంవత్సరాల వయసు నుండి 35 సంవత్సరాల లోపు వారిని ఆడిషన్స్ లో పాల్గొనేందుకు అవకాశం కల్పిస్తున్నామన్నారు. వాడి చూపుల్లో ఉంది జగవేరా ట్రెండ్ వాడు వస్తుంటే ఇదంతా ఇంజన్ సౌండ్ మోగిపోతాంది గుండెల్లో చెడుగుడు బ్యాండ్ చెప్పకుండానే అయిపోయాని గర్ల్ ఫ్రెండ్ అపరంజి మగనుడే అనువైన సకుడులే అతడే మీ అందగాడే వారి చేల మెరుపులా వజ్రమై రత్నమై వచ్చే వల పంటి వాడే హత్తుకోరాదే గుండెకే రందే అయ్యో అయ్యో పాదం నేలపై ఆగనన్నది. నా పేరు శ్రీకాంత్, నేను వాయిస్ ట్రైనర్ ఫర్ జీ తెలుగు. సరిగమప 16 సంవత్సరాల నుంచి 35 సంవత్సరాల వరకు ఇప్పుడు ప్రతి డిస్ట్రిక్ట్లోని నిర్వహిస్తున్నారు. శ్రీకాకుళం, వైజాగ్, రాజమండ్రి, విజయవాడ, అలానే తెలంగాణలో కూడా ప్రతి డిస్ట్రిక్ట్లోని ఆడిషన్స్ అనేది నిర్వహిస్తున్నారు. దీనికోసం చాలామంది చాలా ఊర్ల నుంచి వచ్చి పాడటం కూడా జరుగుతుంది. చాలా మంచి రెస్పాన్స్ వస్తుంది. చాలామంది వాళ్ళ టాలెంట్స్ని ఇక్కడ ఈ ప్లాట్ఫామ్లో, జీ తెలుగు ప్లాట్ఫామ్లో వినియోగించుకుంటున్నారు. సో ఈ ఆడిషన్స్ అయిన తర్వాత మనం ఫైనల్ సెలక్షన్స్ అనేవి హైదరాబాద్లో ఉంటాయి. హైదరాబాద్ అయిన తర్వాత మళ్ళీ 16 నుంచి 35 సంవత్సరాలు సెలెక్ట్ అయినటువంటి కంటెస్టెంట్స్తో ఈసారి కూడా లాస్ట్ టైం ఎలా అయితే మనకి వండర్ఫుల్గా మనకి సరిగమప కంప్లీట్ అయిందో ఈసారి కూడా మంచి కంటెస్టెంట్స్తో మీ ముందుకి జీ తెలుగు సరిగమప వస్తుంది. ఈ నెల 15 నుండి నగరంలో డ్వాక్రా బజార్ వైజాగ్ 2021 ఏలియన్ వరల్డ్ అండ్ ఫన్ ఎగ్జిబిషన్ పేరుతో మెగా ఎగ్జిబిషన్ ప్రారంభం కానుంది. 151వ డ్వాక్రా బజార్ ఎగ్జిబిషన్ కు సంబంధించిన వివరాలను నిర్వాహకులు దేవకి, మహేష్ మీడియాకు తెలిపారు. మహావిశాఖ ప్రజలకు ఎగ్జిబిషన్ ఒక మధురానుభూతి కలిగించే విధంగా నిలిచిపోతుందని పేర్కొన్నారు. ఈ నెల 15వ తేదీన ఎగ్జిబిషన్ ప్రారంభమవుతుందని చెప్పారు. ప్రారంభమైన నాటి నుండి 100 రోజుల పాటు ఎగ్జిబిషన్ జరుగుతుందన్నారు. ఏయూ హైస్కూల్ గ్రౌండ్ లో ఎగ్జిబిషన్ నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ఈ ఎగ్జిబిషన్ లో క్రాఫ్ట్ మేళా, రియల్ ఎస్టేట్, ఫ్లాట్స్ ఎక్స్పో, హబ్, కేక్ షో, పెట్ షోలు ఉంటాయని చెప్పారు. వాటితో పాటు పిల్లలు, అన్ని వర్గాల వారి వినోదం కోసం ఏలియన్ వరల్డ్, జైంట్ వీల్ తదితర ఆటల పరికరాలు కూడా ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఎవరైనా ఎగ్జిబిషన్ లో స్టాల్ ఏర్పాటు చేసుకునేందుకు సంప్రదించాలని దేవకి, మహేష్లు కోరారు. రియల్ ఎస్టేట్ సంస్థలు, ఇతర వ్యాపార సంస్థలు ఈ అవకాశం సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ ఎగ్జిబిషన్ ద్వారా సుమారు 10,000 మంది స్థానికులకు నెల రోజుల పాటు ఉపాధి కల్పిస్తున్నామన్నారు. ఈ ఎగ్జిబిషన్ లో నర్సరీ ఎక్స్పో, ఆర్గానిక్ మేళా నిర్వహిస్తున్నట్లు సన్ గ్రీన్ శృతి తెలిపారు. సేంద్రీయ వ్యవసాయ ఉత్పత్తుల ప్రదర్శన, వావ్ ఆర్గానిక్ తత్వ ప్రొడక్ట్స్ కూడా ప్రమోట్ చేస్తూ అమ్మకాలు జరుగుతాయని చెప్పారు. భారీ ఎత్తున నర్సరీ ఎక్స్పో నిర్వహిస్తున్నామని, అనేక రకాల మొక్కలు అందుబాటులో ఉంటాయని తెలిపారు. ఆమె పూతరేకులు ఎన్ని రోజులు ఉంటుంది, ఎవరు ఓపెన్ చేస్తారు? 15వ అందరినీ పిలిచామండి, కన్ఫర్మ్ చేస్తా అన్నారు. అదే విజయసాయి రెడ్డి గారిని పిలిచాము, ఎమ్మెల్సీ గారు మాధవ్ గారిని పిలిచాము, వెలగపూడి గారిని పిలవటానికి ఈ రోజు వెళ్తున్నాం. ప్రజలందరికీ ధన్యవాదములు. ఏలియన్ వరల్డ్స్ అని హస్తకళాకారులతో తయారు చేసి ప్రదర్శన పెట్టాం సార్. సినిమా ఆర్టిస్టులతో ప్రత్యేకంగా తయారు చేసి ఆకర్షణీయంగా తయారు చేయించాం సార్. తర్వాత వచ్చేసి కేక్ షో కూడా ప్రారంభిస్తున్నాము. ఇప్పుడు హెడ్లైన్స్ చూద్దాం. మంత్రి శ్రీనివాసరావు ఇంటి ఎదుట కేజీహెచ్ అవుట్ సోర్సింగ్ సిబ్బంది ధర్నా, తొలగించిన ఉద్యోగులను విధుల్లోనికి తీసుకోవాలని డిమాండ్.
జిల్లా కలెక్టరేట్ ఎదుట దళిత సంఘాల ధర్నా. దార్లపూడి ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు విచారణ అధికారిని మార్చాలని డిమాండ్. నలభై రెండవ సాయిబాబా మందిరం పునర్నిర్మాణ శంకుస్థాపన చేసిన ఉత్తర నియోజకవర్గం సమన్వయకర్త కెకే రాజు. ఈస్ట్ కోస్ట్ రైల్వే శ్రామిక కాంగ్రెస్ కార్యాలయంలో సంబరాలు. వాల్తేరు డివిజనల్ కోఆర్డినేటర్ గా బాధ్యతలు చేపట్టిన కోటేశ్వరరావు. 305వ రోజుకు చేరుకున్న స్టీల్ ప్లాంట్ రిలే నిరాహార దీక్షలు. దీక్షా శిబిరాన్ని సందర్శించిన ఇంటెక్ జాతీయ అధ్యక్షుడు సంజీవ్ రెడ్డి. వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.